2019 సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా దురదృష్టవంతులైతే వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా అవుతారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు ఉన్న మహానాయకుడు. 2019 సీఎం ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయం? విజన్ చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకుల్లో ఆయనకున్న అనుభవం కానీ, ఆయనకున్న ఓర్పు నేర్పు కానీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే నాయకులు వస్తారు, ఎంతమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది దృష్ట్యా. ఎందుకంటే ఏ ఆధారం లేకుండా కూడు లేకుండా మనం బయటపడేసినప్పుడు ఇలా అలాంటి వ్యక్తులు ఉంటేనే మన రాష్ట్రానికి మళ్ళీ ఏదైనా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం. 2019 సీఎం వ్యవస్థ బాగుంటుంది ప్రజలు అంటే మన ప్రజల అభిప్రాయం మేజర్గా ఎలా ఉంటే అలా ఉంటుంది. సహజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని అందరం ఇచ్చాము. కాకపోతే ఆయన అధికారుల మీద పట్టు కోల్పోయారు. ఎమ్మెల్యేలు కరప్షన్ ఎక్కువైపోయింది, కంట్రోల్ చేయలేకపోయారు. టోటల్గా ఫెయిల్యూర్. జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చూస్తే తెలిసింది. ఇప్పుడు చూసాం కాబట్టి ఇది చెప్పగలుగుతాం. ఏ అధికారి కూడా సీఎం ఇవాళ ఇచ్చి ఈ వారంలో ఈ పలానా విషయం సెటిల్ చేయమని చెప్తాడు. వీళ్ళు అది చేయరు. కొన్ని నెలలు, ఉదాహరణకి డాటెడ్ ల్యాండ్స్, చుక్కల భూముల మీద ఈయన ఒక 1.5 year క్రితం 6 నెలల్లో సెటిల్ చేయమని ఒక జీవో ఇచ్చాడు. ఈయన జీవోలు ఇట్లాంటి ఇచ్చుకుంటా పోతున్నాడు. ఇప్పటికి 5 జీవోలు ఇచ్చాడు. ఇక్కడ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. పేపర్లో మాత్రం 98% క్లియర్ చేశామని రోజు ఊదరు కొడతారు. ఆ రోజు అయిపోయింది. కలెక్టర్లు వాళ్ళ మీద ముఖ్యమంత్రికి చేయాలని కోరికున్నా కూడా కింద యంత్రాంగాన్ని ఆయన అధీనంలో లేరు. కరప్షన్ పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు చేశారు దోపిడీ, మంత్రులు చేశారు దోపిడీ. ఈ దోపిడీ వ్యవస్థ అంతా కూడా సీఎం చుట్టారు. 2019లో సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? అభిప్రాయం చంద్రబాబు వస్తే బాగుంటుంది. అని కారణం అంటే ఇప్పుడు మా ఏరియాలో, మాది రాజధాని ఏరియా, మాది పెద్దపల్లి గ్రామం. మా గ్రామాల పొలాలు కూడా విపరీతం రేట్లు పెరిగినాయి. మా గ్రామాల పొలాల్లో డబ్బులు తీసుకెళ్ళి 13 జిల్లాల్లో పొలాలు కొన్నాం. వాళ్ళ రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. వాళ్ళు వెల్ సెటిల్డ్, మేము వెల్ సెటిల్డ్. అది కాక మా చంద్రబాబు నాయుడు గారు అయితే రాజధానిలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకవేళ జరగలేదనే వాళ్ళకి మనం చూపించవచ్చు ఛాలెంజ్గా, మీరు ఈ డెవలప్మెంట్ చేయాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు కూడా ఉన్నారు కదా సార్. జగన్ గారు అయితే వాళ్ళకన్నా చంద్రబాబు నాయుడు సముద్రాన్ని ఉద్దేశం. ఇప్పుడు మన రాజధాని హైకోర్టు అన్ని బాగా కడుతున్నారు కదా సార్, అన్ని కొత్త హైకోర్టు కడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అయితేనే సమర్థవంతంగా ఏదైనా చేయగలడు అనేది స్పష్టమైన అభిప్రాయం. చంద్రబాబు నాయుడు వస్తాయి. అని కారణం ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాడు వస్తేనే కొంచెం గొప్ప డెవలప్మెంట్ చేయగలను అంతే. అంటే జగన్ గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వని చేసి చూపిస్తా అన్నా కదా, ఏం చేసేసి చూపిస్తాడు? ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి రావాలి. కోర్టు ఎక్కడ లేదు, హైదరాబాద్ వెళ్ళి రావాలి. ఇంకా తదిమ 4 రోజులు పరిపాలించాలి. వాడిని నమ్మి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెడతారా? చంద్రబాబు గారు వస్తే మన గుంటూరు కృష్ణ బాగుంది. కారణం గుంటూరు కృష్ణ ఏంటంటే అమరావతి రాజధాని కదా, దాన్ని బట్టి ల్యాండ్ రేట్స్ కానీ అన్ని డెవలప్మెంట్ బాగా. అంటే జగన్ గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వని చేసి చూపిస్తా అన్నా కదా ప్రజల్ని, దాని మీద అభిప్రాయం? మేబీ ఇవ్వచ్చేమో, కొత్త కదా, ఆయన కూడా ఒకసారి ఇస్తే ఆయన కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. 2019 సీఎం ఎవరు వస్తే బాగుంటుంది ఏపీకి చంద్రబాబు నాయుడు వస్తాడు. అని కారణం ఏంటి సార్? కారణం అభివృద్ధి చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఉన్నారు కదా సార్, జగన్ గారు అయితే నాకు ఛాన్స్ ఇవ్వండి మా నాన్నగారికి చేసి చూపిస్తాను అన్నా కదా ప్రజలకి, అని వస్తే మీ అభిప్రాయం? సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. కారణం ఏంటి సార్? చూస్తున్నారు ఇప్పుడు అటువంటి పనులు వర్క్ జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ మేము కాదనేది ఏముంది, చంద్రబాబు నాయుడే మాకు. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ కారణం ఏంటి? అంటే
ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు చేస్తారు లేదా చూసి దాని తర్వాత బాగాలేకుంటే మనిషి నుంచి మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్కి అంత ఎక్స్పీరియన్స్ ఇదంటే ఒకసారి ఓడిపోయిన కాబట్టి మీకు తెలిసింది అతన్ని బ్లడ్లోనే రిలేషన్ అంటే వాళ్ళ నాన్న సంథింగ్ ఉంది అంటే బాబు గారు పనితీరు ఎలా ఉంది? పర్లేదు బాగా చేస్తున్నాం, చేయలేదని చెప్పలేక ఎలా ఉంది, పాపం అన్నీ చేస్తున్నాం కదా, పర్లేదు బాబు బాగానే ఉంది. అంటే మేము అనుకోవడం అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా బాగా చేస్తారు కదా. ఇప్పుడు బాబు అంటే కొంచెం ఓల్డ్ కదా, ఇప్పుడు జగన్ అన్న పవన్ కళ్యాణ్ అన్న కొంచెం న్యూ టెక్నాలజీ వాడి ఇంకా బాగా చేస్తారు నా ఒపీనియన్. 2019 సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? పరిపాలన విధానంగా చూస్తే 24 గంటల్లో 22 గంటలు కష్టపడే వ్యక్తి మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సీఎం జగన్ కావాలని జనాలు కొంతమంది అనుకోవడంలో వాళ్ళ అభిప్రాయం తెలియటంలో తప్పు లేదు. ఈయన పనితీరు బాగానే ఉంది కాబట్టి ఈయనకే కొంచెం మళ్ళీ ఓట్లు వేసి గెలిపించి ఈ అభివృద్ధిని కొంచెం రెట్టింపు చేద్దామని ప్రజల ఆశ, మా ఆశ కూడా ఉంది దాంట్లో. 2019 సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారా? స్టెబిలిటీ లేదు, ఏ పార్టీ సపోర్ట్ చేస్తారో తెలియదు. అంటే సీఎం జగన్ గారు వస్తే మీకు ఏమన్నా అభివృద్ధికి సంక్షేమాలు చేస్తారని మీరు నమ్ముకోండి? ఇవ్వకూడదు కదా, మాట తప్పదని 2019 ఏపీకి సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి వస్తుంది. అంటే కారణం జగన్మోహన్ రెడ్డి రావడానికి కారణం ఏంటంటే, మీరు 14 నుంచి చూసుకున్నట్టయితే చంద్రబాబు చెప్పిన హామీలు ఇప్పటి వరకు 100% ఎక్కడ నెరవేరాయో వాళ్ళకే తెలియదు, వాళ్ళ నాయకులకే తెలియదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఈ గుంటూరు టూ టౌన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వచ్చేసి మోదుగుడు వేణుగోపాల్. యాక్చువల్గా ఆయన్నే అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ పనిచేయనిట్టు సరే, ఆయనే రేపు వైసీపీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. సో డెఫినెట్గా 19లో వచ్చేసి వైసీపీ వస్తుంది. 2019 కాబోయే ఎవరైతే సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు. అంటే కారణం ఈ పథకాలన్నీ బాగున్నాయి కదా, పెన్షన్ రెట్టింపు అంతా బాగుంది. అంటే జగన్ గారు ఛాన్సెస్ చూపించండి, నేను చేసి చూపిస్తాను. జనం నమ్మే పరిస్థితి లేదు. 2019 ఏపీ కాబోయే సీఎం బాబు గారు అయితే బాగుంటుంది. అంటే కారణం సీనియారిటీ అంతకంటే చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు అంత అనుభవం లేని వాళ్ళు, ప్రతిపక్షం కూడా పనికిరాని ప్రతిపక్షం అయిపోయింది. దానివల్ల మళ్ళీ సేమ్ ఆయనే రావాలి కోరుకుంటారు. 2019 సీఎం ఎవరు వస్తే బాగుంటుంది ఏపీకి? జగన్. దేనికన్నా సంబంధం? మాట చెప్పాడు కాబట్టి గొడవ తెప్పుడు మాట చెప్పిన మాట తప్పకుండా చేస్తాడు కాబట్టి జగన్ సీఎం అవుతాడు రైతులందరూ కోరుతున్నారు.